హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనం 2024 ఏడాది అప్పుడే ఎండింగ్కు వచ్చేసాం. ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్ మాత్రమే మిగిలి ఉంది. ఆ నెల కూడా పూర్తి అయితే మనందరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి 2025లో 12 రాశుల వారికి వారి రాశి చక్రం ప్రకారం ఎలా ఉండబోతుందో అనే కుతూహలం ఉంటుంది. నిత్యం గ్రహాలు రాశులను మార్చుకుంటూ ఉంటాయి. వారి కారణంగా ఒక్కోసారి ప్రత్యేకంగా రాజయోగాలు ఏర్పడతాయి. వాటి ప్రభావం కొన్ని రాశుల జీవితాలను, జాతకాలను మార్చేస్తాయి. కాగా రానున్న 2025లో గ్రహ సంచారాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనున్నాయి. మరి 2025లో ఏ రాశి వారికి ఆదాయం బాగా పెరిగి అదృష్టం పెరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి. 2025లో ఈ రాశి వారికి మాలవ్య రాజయోగం కలగనుంది. మాలవ్య రాజయోగం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఎందుకంటే శుక్రుడు ఈ కాలంలో అదృష్టం అందిస్తాడు. ఏ పని చేసినా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ అదృష్టం కారణంగా మీరు లాభం, పురోగతిని పొందే అవకాశాలను పొందవచ్చు. ఈ కాలంలో మీరు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. అలాగే నిలిచిపోయిన మీ పనిని కూడా పూర్తి చేయవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా అదృష్టం వరించనుంది. 2025లో ఈ రాశి వారికి కూడా మాలవ్య రాజయోగం కలగనుంది. ఇది ఈ రాశి వారికి చాలా అనుకూలం కానుంది. ఎందుకంటే ఈ రాశిని శుక్రుడు పాలిస్తాడు. అందుకే ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం బాగా పెరుగుతుంది. ఎందులో పెట్టుబడులు పెట్టినా లాభాలు కలుగుతాయి. దీంతో రెట్టింపు ఆదాయం అందుకుంటారు. అంతేకాదు ఈ కాలంలో వీరు ఏదైనా ఆస్తి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నా అంతా మంచే జరుగుతుంది. మీకు అదృష్టం మరింత అనుకూలంగా ఉంటే ఉద్యోగ, వ్యాపారాల్లోనూ కూడా పురోగతి పొందుతారు. పెట్టుబడులు ప్రయోజనకరంగా మారతాయి. సంతానం లేని వారికి కూడా ఆ భాగ్యం కలగనుంది. పిల్లలు ఉన్న వారికి వారి ఫ్యూచర్ అద్భుతంగా మారనుంది. ఇక మాలవ్య రాజయోగం పొందబోతున్న 3వ రాశి ధనస్సు రాశి. మాలవ్య రాజయోగం ధనస్సు రాశి వారికి కూడా లాభదాయకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ సంచార జాతకంలో 4వ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ కాలంలో భౌతిక ఆనందాన్ని పొందవచ్చు. మీరు వాహనాలు, ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. దాంతోపాటు పితృ సంపదల ఆనందాన్ని అనుభవించవచ్చు. అలాగే మీ జాతకానికి 6వ, 11వ గృహాధిపతి శుక్రుడు. కాబట్టి ఈసారి మీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే మీరు మీ కెరీర్లో ఒకదాని తర్వాత మరొకటి విజయాన్ని అందుకుంటారు. అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు. దీంతో పాటు మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా విలాసవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విన్నారుగా ఫ్రెండ్స్, మాలవ్య రాజయోగం కారణంగా కొత్త ఏడాదిలో రాజయోగం పొందబోతున్న 3 అద్భుతమైన రాశులు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.